హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియో C23 స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే C23 ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నారో, అదేవిధంగా సెకండ్ ఇయర్కి వెళ్ళబోతూ ఉన్నారో, మీ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీ రిజల్ట్స్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకున్నాను. C23కి సంబంధించిన రిజల్ట్స్ రీసెంట్గా రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఆర్వి, ఆర్సి అండ్ ఫోటో కాపీస్ అంటే ఫస్ట్ టైం మీరు వింటూ ఉంటారు. ఆర్వి అంటే రీవెరిఫికేషన్, ఆర్సి అంటే రీవాల్యుయేషన్కి సంబంధించి రీకౌంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫోటో కాపీస్. ఓకేనా? సో ఇవి ఏంటి, అసలు ఏం చెప్తున్నారు బ్రదర్ అంటే, మీరు ఏదైతే C23 ఎగ్జామ్స్ రాశారో దానికి రిజల్ట్స్కి సంబంధించి మీకు ఏంటంటే ఆర్వి, ఆర్సి ఫోటో కాపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఏంటంటే మీ ఎగ్జామ్ స్క్రిప్ట్స్ అనేది, లైక్ మీరు కనుక మంచిగా ఎగ్జామ్ రాసి 80 మార్క్స్కి 70 మార్క్స్ అట్లా రాసి అయినప్పటికి కూడా మీకు తక్కువ మార్క్స్ రావడమో లేదంటే ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడమో అయితే మీకు అనిపిస్తుంది, మీకు నమ్మకం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే ఈ ఎగ్జామ్ నేను మంచిగా రాశాను అయినా కూడా నన్ను ఎందుకు ఫెయిల్ చేశారు, ఈ మంచిగా ఎగ్జామ్ రాసినా కూడా నాకు మార్క్స్ ఎందుకు తగ్గాయి. అలాంటి వాళ్ళకు ఈ ఆర్వి, ఆర్సి అండ్ ఫోటో కాపీస్ అనేది యూజ్ అవుతుంది. సో ఆర్వి అంటే ఏంటంటే రీవెరిఫికేషన్ అండ్ రీవాల్యుయేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీరు దీనికి అప్లై చేశారు అంటే రీవాల్యుయేషన్కి, సో మీకు ఏంటంటే కొంచెం అమౌంట్ వాళ్ళు అయితే పేమెంట్ అయితే చేయించుకుంటారు మీ దగ్గర నుంచి. అండ్ మీకు ఏదైతే స్క్రిప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కానీ ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఏంటంటే రీకౌంటింగ్ లాగా, లైక్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో చెక్ చేసిన దానికి దీనికి మీ దగ్గర నుంచి అయితే వీళ్ళు పేమెంట్ అనేది తీసుకుంటారు. అది కూడా ఎక్కువ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ రీకౌంటింగ్ అంటే టోటల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ చూసుకున్నట్లయితే, సో మీకు 80 మార్క్స్ కదా మార్క్స్, ఓకేనా? 80 మార్క్స్కు ఎగ్జామ్ ఉంది. ఈ 80 మార్క్స్కు జస్ట్ మీకు 50 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు రాసిందేమో 80 మార్క్స్కే. ఓకేనా? 100% మీకు కాన్ఫిడెన్స్ ఉంది 80 మార్క్స్ నాకు వస్తాయి అని. బట్ 50 మార్క్స్ వేశారు, డిఫరెన్స్ అయితే 30 మార్క్స్ ఉంది. ఎందుకు అంత తగ్గాయి? నేను ఈవెన్ ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది కూడా 100% ఇచ్చినప్పటికి కూడా నాకు తగ్గాయి అన్నప్పుడు రీకౌంటింగ్కి అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రీకౌంటింగ్కి పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఏంటంటే మీ ఆన్సర్ స్క్రిప్ట్ని మళ్ళీ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఎండ్ క్వశ్చన్ వరకు ఏ క్వశ్చన్కి ఎన్నెన్ని మార్క్స్ పడ్డాయి ఏంటనేసి కౌంటింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫోటో కాపీస్ అనేది ఉంది కదా, అంటే మీరు రాసిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో లైక్ ఆన్సర్ స్క్రిప్ట్, అది మీకు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా, ఓకేనా, పోస్ట్ ద్వారా ఈ యొక్క మీ స్క్రిప్ట్ అనేది మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. లేదు అంటే మీ కాలేజ్కి పంపించడం జరుగుతుంది. సో అది కూడా కాదు అంటే మీకు ఈమెయిల్ అయితే చేస్తారనమాట. అంటే మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ అనేది సో ఈమెయిల్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్గా మనకు బెటర్ అయిన బ్రదర్ అనేసి మీరు అడిగితే మాత్రం నేనైతే 110% ఈ ఆప్షన్స్ని అయితే చూస్ చేసుకోవద్దండి అని చెప్తాను. ఎందుకంటే ఈ ఆర్వి, ఆర్సి ఫోటో కాపీస్ అనే పేరుతో ఎగ్జిబిటెడ్ చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫోర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫోర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫోర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, బిఎస్డి తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7. గవర్నమెంట్ చాలా అంటే చాలా ఎక్కువగా సంపాదిస్తుంది. బట్ స్టూడెంట్స్కి ఎంతవరకు రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి తర్వాత 0%. మ్యాక్సిమము ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, 100 మెంబర్స్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే ఈ ఆర్వి, ఆర్సి అండ్ ఫోటో కాపీస్కి ఈ 100 మెంబర్స్లో జస్ట్ 1 మెంబర్కు లేదంటే 2 మెంబర్స్కు మాత్రమే కౌంటింగ్లో 1 or 2 మార్క్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, వాళ్ళని పాస్ చేయడం జరుగుతుంది. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఫెయిల్ చేస్తున్నారు. ఈ ఫెయిల్ చేయడం కూడా నేనేం వాళ్ళ తప్పు అని చెప్పను, ఎందుకంటే ఈవెన్ ఇక్కడ అప్లై చేసే వాళ్ళది ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు. ఓకేనా? జస్ట్ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండి జస్ట్ ఊరికి అప్లై చేద్దాంలే 1 or 2 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయిలే అనే థాట్లో మీరు పెట్టిండొచ్చు. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క ఆర్వి, ఆర్సి అండ్ ఫోటో కాపీస్ని అయితే నమ్మకండి. మీకు పాస్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 28 మార్క్స్ అనేది మీకు పాస్ మార్క్స్ ఉంటాయి. సో 28 మార్క్స్కి పాస్ మార్క్స్కి మీకు 27 మార్క్స్
లేదంటే 26 మార్క్స్ పడి మీరు ఫెయిల్ అయితే, ఓకేనా, సో 26 ఆర్ 27 మార్క్స్ వచ్చి మీరు ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయితే కొంచెం ఛాన్సెస్లో మీరు ఆర్వి పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. లైక్ 1 or 2 మార్క్సే కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయేమో అనేసి నేను చెప్తాను. 100% వాళ్ళు వేస్తారని అయితే నేను చెప్పను. ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే మేము కరెక్షన్ చేసింది మా పైన డౌట్తో స్టూడెంట్స్ ఇట్లా మమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్. అక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్కి ఎవరైతే ఎవాల్యుయేటర్, ఎవరైతే కరెక్షన్ చేసిన వ్యక్తి ఉంటారో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. అంటే మీకు ఆర్సీ పెట్టేంత వరకు మీకు తెలీదా మీరు చేసిన మిస్టేక్? సో స్టూడెంట్కి ఎందుకు కరెక్ట్ మార్క్స్ వేయలేదు స్టార్టింగ్లో, ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ చేశారు మార్క్స్ అనేది ఇక్కడ ఎవరైతే మీకు క్వశ్చన్ పేపర్ని కరెక్షన్ చేశారో వాళ్ళు ఎస్బిటెడ్ గవర్నమెంట్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఏంటంటే మార్క్స్ అనేటివి ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్సీ ఫోటో కాపీస్ని వదిలేసి మీకు C23 రిజల్ట్స్ని కూడా పక్కన పెట్టేసి మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది ఫెయిల్ పర్సంటేజ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మనకేంటంటే అక్టోబర్ నవంబర్ 2024లో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. ఓకేనా, సో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి కనుక మనము ఈచ్ అండ్ ఎవ్రీ డే పర్టికులర్గా చదువుకుంటూ వెళ్తే 100% మీకు ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో మీ అందరికి కూడా నేను హెల్ప్ చేయడం కోసము ఈ C23 ఎగ్జామ్స్ రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని కూడా ఎలా క్రాక్ చేయాలి, ఎలా మన మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి, టైం టేబుల్ అనేది ఎలా వెతుక్కోవాలి, సో ఇవన్నిటిపైన కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్రిపరేషన్ టిప్స్ చెప్తూ ఉంటాను, వెయిటేజ్ మార్క్స్కి తగినట్టుగా మీకు వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటాను. సో వాటిని గమనిస్తూ ఆ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని గమనిస్తూ మీ యొక్క ఎగ్జామ్స్ని అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు క్లియర్గా లైక్ మీరు ఏంటి అనేది తెలుస్తుంది. చాలా వరకు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వక, ఓకేనా, సో ఎలా చదవాలో తెలియక, ఎలా చదివితే మనం పాస్ అవుతామనేది తెలియక చాలామంది ఫెయిల్ అయ్యారు. బట్ ఇప్పటి నుంచి అలా కాదు, మీకు నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి లైక్ ఈ ఎగ్జామ్లో ఏ చదవాలి, అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ ఉంది అంటే డ్రాయింగ్ ఎగ్జామ్ ఎలా చదివితే మనం పాస్ అవుతాం, ఏ పర్టికులర్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవాలి ఇక్కడ, లైక్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ యూనిట్ తీసుకోవాలి, ఏ యూనిట్లో ఏం చదివితే మనం పాస్ అవుతాం, వీటివన్నిటికి సంబంధించి మనము వీడియోస్ అయితే చేయబోతున్నాము. కొన్ని టిప్స్ ఇస్తాను అండ్ అదేవిధంగా ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటాను మీకు. సో వాటిని యూజ్ చేసి మీరు కనుక మీ ఎగ్జామ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారంటే 110% మీకు C23 అక్టోబర్ నవంబర్ 2024లో జరగబోయే ఎగ్జామ్స్లో మీరు 100% రిజల్ట్ అనేది చేతికి తీసుకోవచ్చు. ఓకేనా, సో హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తుంటారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.